ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు కొంతమంది వాళ్ళు ఏది కోరుకుంటే అది జరుగుతుంది? మరికొందరు ఎంత కష్టపడ్డా జీవితం మారదు? ఎందుకు కొంతమంది ప్రతి విషయంలో పాజిటివ్గా ఉంటారు? మరికొందరికి మాత్రం ప్రతిరోజూ భారంగా అనిపిస్తుంది? ఇది అదృష్టం కాదు. ఇది ద సీక్రెట్ లో చెప్పిన ఒక గొప్ప సత్యం. ద లా ఆఫ్ అట్రాక్షన్. ద సీక్రెట్ అనే పుస్తకం చెబుతున్నది చాలా సింపుల్ కాని జీవితాన్ని మార్చగల సత్యం. మన ఆలోచనలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయి. నువ్వు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నావో అదే రకమైన అనుభవాలు నీ జీవితంలోకి వస్తాయి. బుక్ సమ్మరీ కీ పాయింట్స్. ద సీక్రెట్. 1. కీక్యాప్ లైక్ అట్రాక్ట్స్ లైక్. నువ్వు ఏ ఆలోచనలో ఉంటావో అదే రకమైన ఎనర్జీని విశ్వం తిరిగి నీకు పంపుతుంది. 2. కీక్యాప్ థాట్స్ బికమ్ థింగ్స్. ప్రతి ఆలోచన ఒక శక్తి. నువ్వు దానిని బలంగా నమ్మితే అది వాస్తవమవుతుంది. 3. కీక్యాప్ ఆస్క్, బిలీవ్, రిసీవ్. మొదట విశ్వాన్ని అడుగు. తర్వాత దానిని జరిగేలా నమ్ము. మరియు దాన్ని పొందడానికి సిద్ధంగా ఉండు. 4. గ్రాటిట్యూడ్. ధన్యవాద భావం నీ వైబ్రేషన్ను పెంచుతుంది. నువ్వు ఉన్నదానికి ధన్యవాదం చెబితే ఇంకా ఎక్కువ వస్తుంది. 5. విజువలైజేషన్. నీ కలలను స్పష్టంగా ఊహించు. వాటి భావనను నిజంగా అనుభవించు. ఈ ప్రిన్సిపల్స్ పుస్తకంలో వ్రాయబడ్డాయి. కాని మన జీవితంలో వాటిని ఉపయోగిస్తే ఫలితాలు నిజంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఉన్న ఒక కథ వినండి. స్టోరీ. శివ, ఆలోచనల శక్తి. ఒక చిన్న పట్టణంలో శివ అనే యువకుడు ఉండేవాడు. అతని వయసు 25. అతను ఒక చిన్న కంప్యూటర్ రిపేర్ షాప్లో పనిచేసేవాడు. తన కల ఒక సొంత స్టార్టప్ పెట్టడం. కానీ పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. ప్రతిరోజు ఇంట్లో ఒత్తిడి. స్నేహితులు ఉద్యోగాల్లో బిజీ. అతను మాత్రం చిన్న జీతం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశలో ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఆఫీస్ నుండి వస్తూ బస్ స్టాప్ వద్ద పాత పుస్తక స్టాల్లో ఒక పుస్తకం అతని దృష్టిలో పడింది. ద సీక్రెట్. మొదటతో తీసుకున్నాడు. కాని చదవడం మొదలుపెట్టాక ప్రతి పేజీ అతని ఆలోచనల్ని కదిలించింది. పుస్తకంలో వ్రాయబడి ఉంది, నీ ఆలోచనలు నీ వాస్తవాన్ని సృష్టిస్తాయి. నీ మనస్సు ఒక అయస్కాంతం. శివ ఆలోచించాడు, నేను ప్రతిరోజూ నా పరిస్థితి చెత్తగా ఉంది అనుకుంటున్నాను. అంటే నేను అదే ఆకర్షిస్తున్నానా? అతని మనసులో కొత్త వెలుగు వచ్చింది. ఆ రోజునుంచే శివ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నెగటివ్ ఆలోచనలు స్టాప్. పాజిటివ్ భావనలు స్టార్ట్. అతను తన గదిలో ఒక చిన్న బోర్డు పెట్టి రాశాడు, థ్యాంక్ యూ యూనివర్స్. నా జీవితం మారుతోంది. ప్రతి ఉదయం లేచి తన కలల వ్యాపారాన్ని కళ్ల ముందు ఊహించేవాడు. తన కస్టమర్లు, ఆఫీస్, కంప్యూటర్లు, లాభం అన్నీ విజువలైజ్ చేసేవాడు. అది నిజమని భావించి సంతోషించేవాడు. మొదట 2 రోజులు అంతగా మార్పు లేదు. కాని తరువాత అతనిలో తేలికగా అనిపించసాగింది. ముందు ఇది సాధ్యమా అనే భయం ఉండేది. ఇప్పుడు ఇది జరుగుతుందనే నమ్మకం వచ్చింది. అతను చిన్నగా ప్రారంభించాడు. వీకెండ్లలో ఫ్రీగా సర్వీస్ చేసే ఆన్లైన్ కస్టమర్స్ కోసం వెబ్సైట్ తయారు చేశాడు. అతను చేసిన పని నిజాయితీగా ఉండడంతో వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యింది. ఒక నెల తర్వాత ఒక పెద్ద కంపెనీ అతని సైట్ ద్వారా అతనికి ఆర్డర్ ఇచ్చింది. అతని ఇన్కమ్ 10 రెట్లు పెరిగింది. అతని లైఫ్ మారింది. కానీ శివకు తెలిసింది, మారింది జీవితం కాదు, మారింది అతని ఆలోచన. ఒకరోజు అతని స్నేహితుడు రమేష్ అడిగాడు, శివా, ఇలా ఎలా మారిపోయావురా? గతంలో నువ్వు ఎంత నిరాశగా ఉండేవాడివి. శివ చిరునవ్వుతో అన్నాడు, నేను నా ఆలోచనల్ని మార్చారా. మిగతా అన్నీ వాటి వెనక వచ్చాయి. అతని ప్రయాణం అక్కడ ఆగలేదు. అతను ప్రతిరోజు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయసాగాడు. థ్యాంక్ యూ యూనివర్స్ ఫార్ దిస్ డే.
థ్యాంక్ యూ ఫార్ మై బిజినెస్. థ్యాంక్ యూ ఫార్ మై పీస్. చిన్న చిన్న విషయాలకు కూడా ధన్యవాదం చెప్పడం అతని అలవాటయింది. అతను నెగటివ్ మాటలు మాట్లాడేవారి నుంచి దూరంగా ఉండసాగాడు. పాజిటివ్ బుక్స్, స్పీచెస్, మెడిటేషన్ ఇవన్నీ జీవితంలో భాగమయ్యాయి. ముందు ఇంపాసిబుల్ అనిపించినవి ఇప్పుడు ఇనవిటబుల్ అయ్యాయి. ఒకరోజు అతను తన పాత డైరీ తిప్పిచూశాడు. అందులో రాసి ఉంది, నా దగ్గర ఏమీ లేదు. నా లైఫ్ స్టాక్ అయిపోయింది. శివ తన కళ్ళు మూసుకున్నాడు. కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు ఏమీ లేకపోయినా నేను ఆశను పట్టుకున్నా. అదే నన్ను ఇక్కడికి తెచ్చింది. ఇది ద సీక్రెట్ పుస్తకం చెప్పిన సత్యం. నువ్వు ఏదైనా బలంగా నమ్మితే విశ్వం దాన్ని నీ వైపు తీసుకొస్తుంది. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఇది కేవలం పదాలు కావు. ఇది జీవితం మారుస్తుంది. ఇప్పుడు ఈ కథ వెనుక ఉన్న సూత్రాలను చూద్దాం. 1. ఆస్క్. నీకు కావలసినది స్పష్టంగా కోరుకో. దాన్ని పొందడానికి సిద్ధంగా ఉండు. 2. బిలీవ్. దానిని నిజమని నమ్ము. సందేహం దూరం చెయ్యి. విశ్వం నీ పక్షాన ఉందని విశ్వసించు. 3. రిసీవ్. నువ్వు దాన్ని ఇప్పటికే పొందినట్టుగా జీవించు. ఆ అనుభూతిని ఫీల్ చెయ్యి. అది నీ వాస్తవంగా మారుతుంది. శివ ఇవి ఫాలో అయ్యాడు. మరియు అతని జీవితం మొత్తం మారిపోయింది. ఇది మాయ కాదు. ఇది ఎనర్జీ. మన మనసు ఎటు దృష్టి పెడితే అదే దిశలో మన జీవితం కదులుతుంది. మన ఆలోచనలు శబ్దంలా, విశ్వం ప్రతిస్పందనలా పనిచేస్తుంది. నువ్వు చెబితే నా లైఫ్ కష్టం. విశ్వం చెబుతుంది, సరే, కష్టమే. నువ్వు చెబితే నేను చేయగలను. విశ్వం చెబుతుంది, ఇదిగో అవకాశం. మనలో ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి మన ఆలోచనల్లో ఉంది. పాజిటివ్ ఆలోచన పాజిటివ్ ఫలితం. నెగటివ్ ఆలోచన నెగటివ్ అనుభవం. నువ్వు ఏది కోరుకుంటావో దానిమీద దృష్టిపెట్టు. ఏది భయపెడుతుందో దానిమీద కాదు. శివ జీవితం మనందరికీ ఒక స్మరణ. నీ జీవితాన్ని మార్చడానికి మొదట మార్చుకోవాల్సింది నీ ఆలోచనలు. నువ్వు ఆలోచనలను నియంత్రిస్తే నీ జీవితం నీ చేతిలో ఉంటుంది. నిన్ను నువ్వు అడుగు, నేను ప్రతిరోజూ ఏం ఆలోచిస్తున్నాను? నేను అవకాశాలను చూస్తున్నానా? లేక అడ్డంకులనే ఆలోచిస్తున్నానా? నీ సమాధానం నీ భవిష్యత్తు. ద సీక్రెట్ పుస్తకం చెబుతుంది, గ్రాటిట్యూడ్ అండ్ బిలీఫ్ ఆర్ ద హైయెస్ట్ వైబ్రేషన్స్. వెన్ యూ ఆర్ థ్యాంక్ఫుల్, మోర్ విల్ కమ్. వెన్ యూ బిలీవ్, ఇట్ బికమ్స్ రియల్. శివ ఆ రెండింటినీ తన జీవితంలో పెట్టుకున్నాడు. కృతజ్ఞత, నమ్మకం. దానివల్ల అతనికి ఆర్థికంగా విజయముచ్చింది, మానసికంగా ప్రశాంతత వచ్చింది, మరియు జీవితం పట్ల విశ్వాసం పెరిగింది. ఇది ఒక మోటివేషనల్ స్టోరీ కాదు. ఇది ప్రతి మనిషి లోపల దాగి ఉన్న శక్తి గురించిన గుర్తు. నువ్వు ఏది నమ్ముతావో అదే అవుతావు. నీ మనసు ఏమి ఆకర్షిస్తుందో అదే జీవితం అందిస్తుంది. కాబట్టి ప్రతి ఉదయం లేచిన వెంటనే 3 మాటలు చెప్పు. నేను చేయగలను. నాకు శక్తి ఉంది. విశ్వం నా పక్షాన ఉంది. నీ మనసు ఆ 3 మాటలతో రోజును ప్రారంభిస్తే నీ ప్రపంచం నిజంగా మారుతుంది. ఎందుకంటే నిజం ఒకటే. నీ ఆలోచనలు నీ నిజం అవుతాయి. నీ కలలు పెద్దవైనా పర్వాలేదు. ఆ కలలను నమ్మే ధైర్యం ఉంటే చాలు. విశ్వం నీ వైపున నిలబడుతుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఆలోచనల శక్తిని అర్థం చేసుకో. పాజిటివ్గా ఆలోచించు. కృతజ్ఞతతో జీవించు. నీపై నమ్మకం పెట్టుకో. విశ్వంపై విశ్వాసం ఉంచు. నీ ఆలోచనలు నీ భవిష్యత్తు. ఈ కథ నిన్ను తాకిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు స్టోరీస్ ఛానల్. నీ ఆలోచనలను మార్చు.
నీ ప్రపంచం మారుతుంది